గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీని ఓటీటీలోకి మేకర్స్ రిలీజ్ చేసేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో గేమ్ చేంజర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగు, తమిళ, కన్నడ లాంగ్వేజ్ల్లో స్ట్రీమింగ్ అవుతుందని ఓటీటీ సంస్థ అనౌన్స్ చేసింది. ఇంతకీ గేమ్ చేంజర్ ఎక్కడ స్ట్రీమింగ్ అవనుందో ఈ స్టోరీలో చూసేద్దాం. రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో వచ్చిన మూవీ గేమ్ చేంజర్. సంక్రాంతి స్పెషల్గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ గేమ్ చేంజర్ రైట్స్ కొనుగోలు చేసింది. రామ్ చరణ్, కియారా అడ్వాణి జోడీగా వచ్చిన సాంగ్స్ నెట్టింట భారీగా వ్యూస్ ను వచ్చాయి. హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన గేమ్ చేంజర్ ని 500 కోట్ల బడ్జెట్తో చాలా రిచ్ గా తీశారు. గేమ్ చేంజర్ లో సాంగ్స్ కోసమే 75 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. శంకర్ గతంలో తీసిన మూవీల్లో ఎంత కాస్ట్లీగా సాంగ్స్ షూట్ చేసేవాడో ఈ గేమ్ చేంజర్ లోను సాంగ్స్ అంతకంటే ఎక్కువ ఖర్చుతో ప్రత్యేకంగా షూటింగ్ చేశారు. అలా కాస్ట్లీగా షూట్ చేసిన సాంగ్స్ లో నానా హైరానా సాంగ్ ఒకటి. ఈ సాంగ్ రీసెంట్ గా ఫుల్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన ఈ సాంగ్ కోసమే దాదాపు 10 కోట్లకు పైగా ఖర్చయిందంట. ప్రొడ్యూసర్గా దిల్ రాజుకు గేమ్ చేంజర్ 50వ మూవీ. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా గేమ్ చేంజర్ మూవీని నిర్మించారు. భారీ బడ్జెట్తో పాటు హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య సంక్రాంతి బరిలో వచ్చింది గేమ్ చేంజర్. మూవీ థియేటర్లోకి రాకముందే హెచ్డీ ప్రింట్ ఉన్న కాపీ పైరసీ చేశారు. దీంతో పైరసీ బారిన పడిన గేమ్ చేంజర్ కి గట్టి షాక్ తగిలింది. దీనికి తోడు మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. గేమ్ చేంజర్ పై ఓ సెక్షన్ కావాలని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసిందని నెట్టింట డిబేట్ కూడా రన్ అయ్యింది. గేమ్ చేంజర్ స్టోరీ లైనప్ బాగున్నా నెగిటివ్ టాక్ వల్లే కలెక్షన్ డల్ అయ్యాయని టాక్. గేమ్ చేంజర్ మూవీ రిజల్ట్తో దిల్ రాజు హర్ట్ అయ్యారు. ఫ్యూచర్లో కాంబినేషన్లో మూవీలు తీయబోనని, కేవలం కంటెంట్ బేస్ చేసుకుని మూవీ తీస్తానని దిల్ రాజు అనౌన్స్ చేశారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా యాక్ట్ చేసిన గేమ్ చేంజర్ మూవీ చూస్తే అన్ని బాగున్నాయి. కాకపోతే నెగిటివ్ ప్రచారానికి తోడు పైరసీ గేమ్ చేంజర్ రిజల్ట్ పై ఎఫెక్ట్ చూపించిందని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. సంక్రాంతి మూవీలో ముందుగా గేమ్ చేంజర్ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ నడిచింది. దానికి తగ్గట్లు ఇప్పుడు అదే మేకర్స్ చేశారు. గేమ్ చేంజర్ స్ట్రీమింగ్ డేట్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో గేమ్ చేంజర్ స్ట్రీమింగ్ కు రాబోతుందని డేట్ ఫిక్స్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ లాంగ్వేజెస్ లో గేమ్ చేంజర్ స్ట్రీమింగ్ అవనుంది. రామ్ నందన్ ఓ యువ ఐపీఎస్ అధికారి. కాలేజీలో తను ప్రేమించిన దీపిక కోసం పర్సనాలిటీని మార్చుకోవడమే కాదు, ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అవుతాడు. రామ్ నందన్ కోపాన్ని కూడా తగ్గించుకుంటాడు. ఆమె కోసమే విశాఖకు కలెక్టర్గా వస్తాడు. లోకల్ మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి గ్యాంగ్తో రామ్ నందన్ వార్ స్టార్ట్ అవుతుంది. అభ్యుదయ పార్టీకి చెందిన మోపిదేవి తండ్రే సీఎం సత్యమూర్తి. సీఎం అవ్వడం కోసం మోపిదేవి ఎలాంటి స్కెచ్ వేశాడు, అడ్డొచ్చిన రామ్ నందన్ ని అధికార బలంతో ఏం చేశాడు, రామ్ నందన్ మోపిదేవికి ఎత్తులు ఎలా జరిగాయి, అభ్యుదయ పార్టీ, అప్పన్న, పార్వతీతో రామ్ నందన్ కున్న రిలేషన్ గేమ్ చేంజర్ చూసి తెలుసుకోవాల్సిందే.